తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు. అంత అంత వైబ్రెంట్గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని, ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ని మళ్ళీ అంత కూల్గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆరే భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అన్నే భయ్య. ఏమన్నా విజువల్సా నిజంగా మైండ్లోంచే పోవట్లేదు. అసలు కోటాల్ శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు, రాడ్డు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్డు పెట్టేస్తాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఎందుకంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా జాగ్రత్త స్పీకర్లు పెట్టుకొని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తూ ఉన్నాయి. అలాంటి సాంగ్స్ కానీ, చుట్టమల్లే కానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్లు భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకము, ఏమాత్రం తీసిపోదు. బాహుబలి, 666, KGF 2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో, ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొట్టాల్ శివ ఏంద్రాబాయ్ ఇంకా 20 రోజుల్లో ఉంది, పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ లేవు అన్నారు. మొత్తం కలిపి ట్రైలర్లు ఇచ్చేశాడు భయ్య. ఏమన్నా విజువల్సా? మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి దిగుతారు. మన అన్న పోట్ల భయ, ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పనిచేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొట్టాల్ శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి. కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొట్టాల్ శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాపు, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాపు, ప్రభాస్ అన్నకు ఫ్లాప్ అయింది, రామ్ చరణ్కి ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొట్టాల్ శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా? అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తూ ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్గా వచ్చినా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ట్రైలర్ అంటే కొత్త జింపి బారి దెంగారు నిజంగా. రేపు థియేటర్లో మాత్రం థియేటర్ని కాల్చి దెంగుతారు ఆ విజువల్స్. నిజంగా ఒకప్పుడు జైలు అవకాశం చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మీసం తిప్పుతా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆర్య ఫంక్షన్లో చెప్పాడు, కాలర్ ఎగరేసుకోండి అనేసి నిజంగా మాట మీద నిలబడ్డాడు. అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా. రేపు థియేటర్లో నిజంగా చూస్తే బాలీవుడ్ మొత్తం కుత్త ఎంగేస్తుంది. మీ తెలుగు ఇండస్ట్రీనే దెంగాలి అంటే అని రాసి పెట్టుకోండి. మొన్న కూడా కల్కి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మగాడు అనేసి. ఇప్పుడు చెప్తారు ప్రభాస్ అన్న ట్రోల్ చేసే అంత స్థాయి అవంది బాలీవుడ్ వాళ్ళు. ఆయనకి అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు, ఎవరు పడితే వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ని ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్య బాలీవుడ్కి అసలు ఇట్టే లేదు, చూసుకుంటే బాహుబలి రికార్డుని కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్య నిజంగా చెప్తున్నా, ట్రైలర్ మాత్రం జింపిపారి దెంగాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది. ఫ్యూచర్ మొత్తం మనమే, ఇండియా కాదు వరల్డ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టాడు భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకం, కేసీపీడి జింపిపారి దెంగాడు.